నేడే సింగరేణి నైని బొగ్గు బ్లాక్ ప్రారంభం వర్చువల్ గా ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏడాదికి 1,00,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సింగరేణి సీఎండి బలరాం నాయక్ అయితే ఒక వార్త అయితే ప్రచురితమైంది. సింగరేణి సంస్థ తన 13 దశాబ్దాల చరిత్రలో దాదాపు 130 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాన్ని ప్రారంభించనున్నట్టయితే నిన్న సీఎండి బలరాం నాయక్ అయితే ఒక ప్రకటనలో తెలిపిండు. ఒడిశా రాష్ట్రంలోని అగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన బొగ్గు బ్లాక్ను బుధవారం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు సింగరేణి సీఎండి బలరాం నాయక్ ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. 2016 మే నెలలో ఈ గనిని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ వారు సింగరేణి కేటాయించినప్పటి నుంచి అన్ని రకాల అనుమతులు సాధించినప్పటికీ అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తవ్వకాలు ప్రారంభించడానికి 9 ఏళ్ల సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చిందని చెప్పేసి అయితే తెలుస్తుంది. రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవ తీసుకొని సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్ లభించిందని చెప్పేసి వెల్లడించింది. గనిలో తవ్వకాలు ప్రారంభించడానికి 9 ఏళ్ల సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చిందని చెప్పేసి అయితే తెలుస్తుంది. రాష్ట్ర సర్కారు, అది తెలంగాణ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సర్కారు ఏదైతే ఉందో ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సింగరేణికి అతిపెద్ద బొగ్గు క్లాబ్ లభించిందని చెప్పేసి వెల్లడించారు. తద్వారా వార్షిక ఉత్పత్తి సాధనకు మార్గం సుగమమై సంస్థ ఆర్థిక పటిష్టతకు దోహదపడుతుందని చెప్పేసి అయితే పేర్కొన్నారు. సింగరేణి ఇప్పుడున్న అన్ని గనుల కన్నా ఈ నైని బొగ్గు బ్లాక్ ఏదైతే ఉందో అది చాలా పెద్దదని అయితే తెలుస్తుంది మనకి. నైని బొగ్గు బ్లాక్ గనుల్లో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు తీయడానికి చాలా అవకాశం అయితే ఉంది. ఈ గనిలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి 10 మిలియన్ టన్నులు అనగా 1,00,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే లభ్యం అవుతుందని అయితే తెలుస్తుంది మనకి. అయితే సింగరేణిలో ప్రస్తుతం ఉన్న 17 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల కన్నా ఇదే అతిపెద్ద బొగ్గు గని కానుంది. ఓపెన్ కాస్ట్ లో దాదాపు 17 బొగ్గు గనులు, సింగరేణి వ్యాప్తంగా 17 బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఉన్నాయి. ఈ అన్నిట్లలో ఇదే అతిపెద్ద బొగ్గు గని. అయితే 1,38,00,00,000 టన్నుల చొప్పున ప్రతి ఏడాది 1,00,00,000 టన్నుల చొప్పున 38 ఏళ్ల పాటు దీంట్లో ఓపెన్ కాస్ట్ నుంచి అయితే బొగ్గు తీయడానికి అవకాశం ఉందన్నట్టయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సింగరేణి ఏదైతే ఉందో ఓపెన్ కాస్ట్ గనుల్లో 1 టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 టన్నుల మట్టి అయితే దానిపైన ఓవర్ కప్పు బర్డెన్ ఉంటుంది కదా, దానిపైన మట్టి తీయడానికి, పై మన్ను తొలగించడానికి ఇప్పుడున్న ఈ వీటిలలో జరుగుతుంది. అయితే ఈ గనిలో మాత్రం 1 టన్ను బొగ్గు తీయడానికి కేవలం 2 టన్నుల పై మన్ను తీస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 17 ఓపెన్ కాస్ట్లో 1 టన్ను బొగ్గు తీయడానికి దాదాపు 12 టన్నుల దాకా పై మన్ను తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ నైని బొగ్గు బ్లాకుల్లో 1 టన్ను బొగ్గు తీయడానికి పైన ఒక 2 టన్నుల మన్ను తీస్తే సరిపోతుంది అని అయితే సింగరేణి సీఎండి అయితే తెలుపుతుండు. గనిలో మేలైన G10 నాణ్యమైన బొగ్గు అయితే లభిస్తుందని అయితే తెలుస్తుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జరపడ రైల్వే సైడింగ్ కు రవాణా చేసి అక్కడి నుంచి వినియోగదారులకు సప్లై చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. నైని బొగ్గు బ్లాక్ కోసం మొత్తం 2,255 ఎకరాల భూమిని అయితే సేకరించారు. దీనిలో 1,935 ఎకరాల అటవీ భూమి, 320 ఎకరాల ప్రభుత్వ ప్రైవేట్ భూములు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ నైని బొగ్గు బ్లాకుల వల్ల ఈ సింగరేణి వ్యాప్తంగా ఫస్ట్ టైము పక్క రాష్ట్రంలో మన తెలంగాణ సింగరేణి ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టైము అక్కడ ఒక నైని బొగ్గు బ్లాక్ అయితే ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం దాదాపు 2016 నుంచి నడుస్తున్న ఇది ఏదైతే ఉందో ఇది 2025లో ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనివల్ల ఆదాయ వనరులు పెంచుకునే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. దీనివల్ల సింగరేణి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. 1 టన్ను బొగ్గు మన ఇప్పుడు ఉన్న 17 ఓపెన్ కాస్ట్లలో 1 టన్ను బొగ్గు దిగడానికి దాదాపు 12 టన్నుల పైకప్పు మట్టి తీయాల్సి వస్తుంది. అదే నైని బొగ్గు బ్లాకుల్లో అయితే 1 టన్నుకి 2 టన్నుల బర్డెన్ మట్టి పై మట్టి తీస్తే సరిపోతుంది. దీనివల్ల ఖర్చులు తక్కువై ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది. దీనివల్ల అక్కడ ఉన్న
ఏదైతే అక్కడున్న ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంయుక్తంగా సాధించిన విజయం అనే చెప్పాలి. ఈ విజయంలో అప్పుడున్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రితో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బొగ్గు గనుల శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం బొగ్గు గనులకు సంబంధించి ఈయన చాలా అవిరచితంగా దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిండు. ఈ నైని బొగ్గు బ్లాక్తో సింగరేణి చరిత్రలో మరొక మైలురాయి చేర్చుకుంటుందనే మనం ఆశించవచ్చు. 38 ఏళ్ల పాటు దాదాపు 38 ఏళ్ల పాటు అక్కడ బొగ్గు నిల్వలు ఉంటాయని చెప్పేసి అయితే సింగరేణి సీఎం బలరాం నాయక్ అయితే తెలపడం జరిగింది.